क्रिश्चियन तबके की जानिब से भी वज़ीर-ए-आला केसीआर की मजहबी रवादारी का खैर मकदम करते हुए सेक्रेटेरिएट में मजहबी इबादतगाहों की तामीर, खासतौर पर ईसाई तबके के लिए गिरजाघर की तामीर पर इजहार तशक्कुर किया गया। इस मौके पर कापरा में चर्च में मुनक़िदा एक तकरीब से ईसाई तबके के रूहानी पेशवाओं ने वज़ीर-ए-आला केसीआर का शुक्रिया अदा किया और उनके इक़दाम पर मसरत का इजहार किया। तकरीब से खिताब करते हुए सीनियर BRS लीडर उप्पल मोहम्मद ख्वाजा बदरुद्दीन ने BRS उम्मीदवार लक्ष्मण रेड्डी के हक़ में वोट के इस्तेमाल की अपील करते हुए कहा कि वो एक सरगर्म लीडर हैं और अवामी तबके में भी मकबूलियत रखते हैं। माजी में भी अवामी खिदमत का बेहतरीन रिकॉर्ड रखते हैं। ख्वाजा बदरुद्दीन ने कहा कि वज़ीर-ए-आला केसीआर तमाम मज़ाहिब का एकसां एहतराम करते हैं और इसकी बेहतरीन मिसाल तेलंगाना सेक्रेटेरिएट है, जहां पे मस्जिद, मंदिर और गिरजाघर की तामीर अमल में लाई गई है। ముఖ్యంగా ఈ రోజు ఏర్పాటు చేసింది ఎందుకంటే మన బండారు లక్ష్మారెడ్డి ఉప్పల్కి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా మన సీఎం గారు ప్రకటించడం మనం హర్షం వ్యక్తం చేయాలి. ఒక మంచి నాయకుడు, మంచి మనసున్న మహారాజు లాంటి వ్యక్తి. నేను గతంలో 12-15 సంవత్సరాలు అతను గమనిస్తున్నాను. అతనితో ఒకసారి పనిగిడి చేశాను. ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత గిట ఆయన ప్రజలలో ఏ అవసరం ఉన్నా ఫోన్ల ద్వారా ఆయన పనిచేస్తాడు. హాస్పిటల్ విషయం కానీ, పోలీస్ స్టేషన్ల విషయం కానీ, ఏ విషయంలో మన హైదరాబాద్లో ఉన్న, తెలంగాణలో ఉన్న హాస్పిటల్లో అయితే నెంబర్ 1 పనిచేస్తాడు. కావాలంటే సొంత డబ్బులు కూడా పెడతాడు ఎప్పుడు అవసరం. అలాంటి వ్యక్తి ఇప్పుడు మన ప్రిన్స్ గారు చెప్పారు, మనకి చర్చిల గిట్ట ఎంతో ఉపయోగపడ్డారు. అందుకే దేవుడు అనేటప్పుడు ఎప్పుడు ఏదో రోజు మంచి చేసే వాళ్ళకు మనకు సాయం చేస్తారు. అదేవిధంగా లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యేగా మన ఉప్పల్కి వచ్చినందుకు మనం అందరం కలిసి 1,00,000 మెజార్టీతో గెలిపించాలి. గెలుస్తాడు, కానీ పెద్ద మెజార్టీతో గెలిపిస్తే మనకు పెద్ద అది గర్వం అనిపిస్తుంది. మన కేసీఆర్ గిట్ట లక్ష్మారెడ్డికి ఇచ్చినందుకు ప్రజలు ఆదరించినట్టు అనిపిస్తుంది. కాబట్టి మనం అందరము లక్ష్మారెడ్డికి మద్దతు ఇవ్వాలి. మనమే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళం గిట్ట కలిసి అందరినీ లక్ష్మారెడ్డికి చేయండి. మన బాగుపడుతుంది. మన పిల్లలకు కానీ ఏ ప్రతి విషయంలో మీరు చూస్తున్నా గమనించవచ్చు. ఆయన లేకున్నా ఆయన ఇంటికి వచ్చి ఎవరైనా అనారోగ్యంతో ఉన్నా పైసలు 10,000 ఇస్తాడు. పెళ్లిలైనా పైసలు ఇస్తాడు. ఎవరైనా ఆపద వచ్చినా వెళ్ళిపోతాడు. కాలేజీలో సీట్లు ఇప్పిస్తాడు, మెడికల్లో సీట్లు ఇప్పిస్తాడు, సొంత డబ్బుతో చదివిస్తున్నాడు. ప్రతి విషయంలో ముందుంటాడు. కానీ అన్నప్పుడు సైలెంట్గా ఉంటాడు. కానీ పక్కకుండా బుల్లెట్ లెక్కున్నాడు. బుల్లెట్ లెక్క పనిచేస్తాడు. మనందరికి మనం అందరం గెలిపించుకోవాలి. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా లక్ష్మారెడ్డి మంచి వ్యక్తి. గతంలో కూడా ఉన్న ఎమ్మెల్యేలు పనిచేసారు, కానీ ఇంకా మంచి వ్యక్తి వచ్చింది. మనకు పనులు కావాలి, మనకు అందరు కలుపుకునే వ్యక్తి కావాలి. కాబట్టి లక్ష్మారెడ్డిగా మనం మద్దతు ఇద్దాం. ఇంకో విషయం, నిన్ననే నేను మసీదు, చర్చ్, గుడికి సెక్రటరీకి నేనే వెళ్ళినా. నాకు అవగాహన వస్తే వెళ్తాను. అది చూస్తే నేను బహుశా నేను పుట్టినప్పటి నుంచి ఇలాంటి సందర్భాలు చూడలేదు. మసీదు పక్కనే చర్చ్ కొంచెం దాటగానే మందిర్. ఎంత పీస్ఫుల్ గా అనిపించింది. దేవుడు అనేటోడు మన కేసీఆర్ ఇందుకే పుట్టించాడా మనకు అని, అది మామూలు విషయం. అది భారతదేశంలో, ప్రపంచంలో చూడండి, ఇలాంటి ఎవ్వరు రాజకీయ నాయకులు కానీ ఎవరైనా మినిస్టర్లు ఉండరు, ముఖ్యమంత్రులు ఉండరు, ప్రధానమంత్రులు ఉండరు. ఒకటే దగ్గర మళ్ళీ ముగ్గురి దగ్గర తీసుకెళ్లి ఆశీర్వాదించి ముగ్గురిని మాట్లాడి వెళ్ళిన ముఖ్యమంత్రి. అలాంటి ముఖ్యమంత్రిని మనము కాపాడుకోవాలి. అతనికి మనం అండగా ఉండాలి. ఈ భారతదేశంలో ఆయన ముందు ఉండేటట్టు మనం అందరం ఆయనతో సపోర్ట్తో ఉండాలి. ఇప్పుడు చెప్తారు 65 ఏళ్ళు, 70 స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు ఎక్కువైపోయింది. అప్పటి నుంచి మనం ఎన్నో అనుభవాల్సిన దానికి ఎన్నైతున్నాయి. కాబట్టి మన ముఖ్యమంత్రికి ఎప్పుడు రుణపడి ఉండాలి. అతనికి ఎప్పుడు ప్రేయర్ చేయాలి, దువా చేయాలి, పూజలు చేయాలి, అతన్ని కాపాడుకోవాలి. మన అందరు ప్రజలు సల్లగా ఉండాలి. అంటే మన కేసీఆర్ని కాపాడుకోవాలి. BRS మనం అధిక మెజార్టీతో గెలిపాలని నేను కోరుకుంటున్నాను.